హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఓటింగ్ చూద్దాం, అప్డేట్ చూద్దాం, నిన్న రివ్యూ కొంచెం టచ్ చేద్దాం, ప్రోమో కూడా ఉంది. ఆ ప్రోమో తర్వాత వీడియోలో పెట్టుకుందాం. నిన్న ఎపిసోడ్ గురించి మీరు చూశారు కదా. ఎపిసోడ్లో తనుజ నెగిటివ్ చేయాలని చూడటం కానీ, భరణి గారు మాట్లాడటం కానీ, తర్వాత కళ్యాణ్ పప్పిడిగా మారటం కానీ, కళ్యాణ్ని బ్లేమ్ చేస్తూ మాట్లాడటం కానీ, తర్వాత డెమాన్ ఇమ్మానులు సంచాలకు ఫెయిల్ అయిపోయారు. అది ఎట్లా అనేది కూడా వీడియోలో చూద్దాం. నెక్స్ట్ ఓటింగ్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో పెట్టుకుందాము ఫ్రెండ్స్. నిన్న రివ్యూకి వచ్చేటప్పటికి ఫస్ట్ వచ్చి ఇమ్మానుయేల్ సుమన్ శెట్టి గారిని ఏమంటున్నాడు, అన్న మా అమ్మ నా గురించి ఏమంటుంది అని అంటే, అదేముంది గేమ్లో భాగం కదా, ఇమ్మానుయేల్ నాతో పలకట్లేదు మాట్లాడట్లేదు అని అంటుంది. అని అంటే అదేందో గేమ్లో భాగం కదన్న తమ్ముడు, గేమే బాండింగే కదా, అది వేరుగా పెట్టుకుంటే ఎట్లా అన్నా అని అంటే అది కరెక్ట్. ఇమ్మానుయేల్ ఫస్ట్ నుంచి కూడా అదే అంటున్నాడు, గేమే బాండింగ్ అని సపరేట్గా ఎప్పుడూ అదే మాట చెప్తాడు. తర్వాత ఇమ్మానుయేల్ ఎన్ని చెప్పినా తను అర్థం చేసుకోకుండా తను ఇష్టం వచ్చినట్టు తను మాట్లాడేసింది. తర్వాత తనుజ కనుక ఓట్ అయిపోతే ఇమ్మానుయేల్ అవుట్ అయిపోయాడు, తనకు బాధగానే ఉంటుంది కదా. దానికి నిన్న గేమ్లోకి వచ్చేటప్పటికి ఆ ఫస్ట్ హాఫ్లో ఇమ్మానుయేల్కి ఓటింగ్ అప్పీల్ వచ్చింది. ఓకే, ఆడియన్స్ కూడా మంచి రిసీవర్ ఇచ్చారు. ఓకే, కానీ వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళల్లో ఏం మార్చుకోవాలనేది కొంచెం హింట్ ఇస్తే బాగుండేది. ఆ హింట్ వాళ్ళు మార్చుకుంటారేమో అంటే ఇంకేముందిలే, చివరికి వచ్చింది కదా, మార్చుకునేది ఏముందిలే. ఎన్నిసార్లు హింట్లు రాలేదు వాళ్ళకి, ఎన్నిసార్లు ఎంతమంది లోపల నుంచి బయటకు రాలేదు. ప్రతి ఒక్కళ్ళు వచ్చినాక ఇమ్మానుయేల్ నువ్వు టాపు సూపరు, నువ్వు గేమ్ సూపర్, ఎంటర్టైన్మెంట్ సూపర్ అన్నారు కాబట్టి ఇమ్మానుయేల్ పెద్దగా అడగరు, వాళ్ళు ఏం చెప్పరు. ఓకే, ఇక్కడ గేమ్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ ఇమ్మానుయేల్ని తీయాలా, ఎవరిని తీయాలంటే ఫస్ట్ టైం ఒక్కళ్ళని తీసేశారు. ఎవరిని? ఇమ్మానుయేల్ని తీసేశారు. నెక్స్ట్ ఇద్దరిని తీయమన్నారు. ఇద్దరికి వచ్చేటప్పుడు డెమాన్ని ఇమ్మానుయేల్ని తీయడానికి రెడీ అయ్యారు. ఎందుకు? వీళ్ళందరూ ఏమంటారు, భరణి గారు కానీ సుమన్ శెట్టి వీళ్ళందరూ అంటారు, టాప్ స్కోర్ ఉన్న వాళ్ళని తీసేస్తే కింద వాళ్ళు పైకి వస్తారు కదా అని ఆలోచనతో ఎక్కడైనా కానీ టాప్ ఉన్న వాళ్ళని దొరికించుకుంటారు వాళ్ళకి అర్థం లేకుండా. అట్లాగంటే ఇమ్మానుయేల్ అంతకుముందు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా తీసేస్తే ఇమ్మానుయేల్ పెద్ద బాధపడిన అవసరం లేదు. కాకపోతే అడిగాడు తీయొద్దని, కాకపోతే అంటే కష్టపడాడు కాబట్టి ఈజీగా తీసుకున్నాడు. నెక్స్ట్ తను సంజన దగ్గరికి వెళ్ళి డెమాన్ మాట్లాడటానికి పిలిస్తే అంత ఓవర్గా మాట్లాడిందేమో అనిపిస్తుంది నాకు. అంత ఆర్గ్యూ చేయనవసరం లేదు, వేస్తే లేకపోతే లేదు, ఎనఫ్ అంటే పెద్దగా అరుస్తా, అది కావాల్సి తెచ్చుకున్న కోపం, కావాల్సి తెచ్చుకున్న అరుపుల్లాగా ఉన్నాయి తప్పితే దానికి సమయం సందర్భం లేకుండా మాట్లాడటం అనిపించింది నాకు. మీకేమనిపించిందో చిన్న కామెంట్ చేయండి. ఎందుకంటే అంత పెద్దగా అరిచేంత సీన్ అక్కడ లేదు. అంత పెద్దగా మనసుకు తీసుకొని హార్ట్ తీసుకొని బాధపడినంత సీన్ కూడా లేదు. డెమాన్ మామూలుగానే పిలిచాడు, అక్క పక్కకు అక్క మాట్లాడదంటే నాకు నన్ను ఓటేయద్దక్క తీసేయద్దక్క అని అంటారు, రమ్మన్నాడు. దానికి ఈ మధ్య శత్రువులందరూ మిత్రులు అయిపోయారు. అక్కడ మన భరణి గారు కానీ, సుమన్ శెట్టి కానీ, సంజన కానీ మిత్రులు అయిపోయారబ్బా. మామూలు మిత్రత్వం కాదు. మరి మిత్రత్వంగా అలా ఉన్నప్పుడు 0 ఇచ్చేటప్పుడు అందరూ సపోర్ట్ చేసిన వాడి మీద గజ్జి పెట్టుకుంది. కానీ మరి భరణి ఎందుకు డిజర్వ్ అనేది తను పెట్టుకోలేదు. సరే 0 ఇచ్చే బాధపడి ఇక్కడ కూడా అంత ఎక్కువ చేసి ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలని, ఏదో చేయాలని ఆడ పెద్దగా అరవటం డెమాన్ మీద అది కరెక్ట్ కాదనిపించింది నాకైతే. అక్కడ మీకేమనిపిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి గేమ్ కాడికి వచ్చేటప్పటికి గేమ్లో సంచాలక ఫెయిల్, బాల్ గేమ్ పెట్టారు. డెమాన్ ఇమ్మానుయేల్ ఫెయిల్ అంటే తర్వాత మాట్లాడుకుందాం. బాల్ గేమ్ పెట్టారు. బాల్ గేమ్లో ఫస్ట్ ఏమో సంజన వేసింది. సంజన వేసేటప్పుడు అందరు కొర్రసులు ఒక్కొక్క బాల్ వేసింది. నెక్స్ట్ మళ్ళీ వేసేటప్పుడు తనుజకి వేసింది, ఇమ్మానుయేల్ పట్టుకున్నాడు, ఒకటి మిస్ అయిపోయింది. తనుజకి వేసింది భరణి గారు పట్టుకున్నాడు, సుమన్ శెట్టికి వేసింది కూడా భరణి గారే పట్టుకున్నాడు. ఇది కరెక్ట్ కాదు, తప్పది. ఎందుకంటే ఆయన హైట్ తక్కువ కాబట్టి భరణి గారు తనకు వదిలేయాల్సింది. ఒకవేళ అడ్డొచ్చి ఎగిరి పట్టుకోవడానికి కూడా సుమన్ శెట్టి ముందు వచ్చినా కానీ పడదు, ఎందుకంటే వీళ్ళు ఎత్తు కాబట్టి. దాన్ని భరణి గారు సుమన్ శెట్టికి వదిలేస్తే బాగుండేది, వదిలేయకుండా పట్టేసుకున్నాడు. అప్పటికి ఒక సుమన్ శెట్టికి అయిపోయి స్విమ్మింగ్ పూల్లో పడేసింది, కింద పడేస్తే అట్లా 4 బాల్ వేస్ట్ చేసింది సంజన. ఇది 2 రౌండ్లో, 1వ రౌండ్ 3వ రౌండ్లో. 2వ రౌండు కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ వచ్చేటప్పటికి మామూలుగా ఉండదు కదా, ఆడాడు. ఇక్కడ కళ్యాణ్ ఉద్దేశం ఏంటి, లాస్ట్ వస్తే 4వ దాంట్లోకి వస్తే అప్పుడు విన్నర్ డిసైడ్ చేసే రౌండ్ అది. ఎవరికి ఎన్నేసేది అర్థమైంది కాబట్టి లాస్ట్ రౌండ్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు కళ్యాణ్ ఎవరిని గెలిపించాలనుకుంటే వాడికి ఎక్కువ బాల్ వేస్తాడు, వాళ్ళని గెలిపించుకుంటాడు. ఓకే, అది కమిట్మెంట్గా లేదంటే వాళ్ళ ఫేవరెటిజం కానీ, లేకపోతే వాళ్ళు సేఫ్గా మాడుకోవడం కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసుకోవడం కానీ ఏదో ఒకటి అక్కడ జరిగిద్ది. అసలు క్యాలిక్యులేటెడ్గా మనం ఆలోచన చేస్తే
4 బాల్ వేస్ట్ చేసింది సంజనానే. తర్వాత లాస్ట్ బాలు ఉంటే తనుజ సంజన గారికి వేసింది కూడా. మరి వేసింది కదా, మరి అట్లాగే కళ్యాణ్కి కూడా లాస్ట్ బాల్ ఉంటే కళ్యాణ్ అంటే కళ్యాణ్ వేసాడు. ఇప్పుడు కళ్యాణ్ తనుజ పెప్పెట్టుగా మారి బాల్ వేసారు అనుకోవటానికి అంటున్న భరణి గారు సంజనాకి, మరి సంజన కూడా బాల్ వేసింది కదా, మరి సంజన తనుజ పప్పెట్టుగా మారిందా? తన సంకలో కుక్కపిల్లగా మారాడని తను అంటున్నారు కళ్యాణ్ని. మరి సంజన వేసింది కదా బాలు, సంజన వేసింది కళ్యాణ్ వేసాడు. అంటే అబ్బాయి అయితే నా విధంగా మాట్లాడతారు, అమ్మాయి వేస్తే ఏముండదు. కానీ ఒక అమ్మాయిగా సంజన కూడా ఒక స్టాండ్ తీసుకోవాల్సింది. బండి గారు అదేం లేదులే ఫ్రెండ్షిప్లే అని వదిలేయాలి. ఎందుకంటే ఏదంటే అది అబాండం వేసేస్తే కుదరదు కదా. అక్కడ రీతుని అనేసింది, అప్పుడు వాళ్ళని అనేసింది, డెమాన్ అన్నది, ఏది పడితే అది కోపం లేదు నోటికి వచ్చేది అనేయటమే. అయితే ఒక మాట అంది, కళ్యాణ్ గేమ్ పాడు చేసుకుంటున్నాడు అంది. అంటే ఇది మాత్రం ఒక రకంగా ఆలోచిస్తే కళ్యాణ్ దృష్టిలోనే తన ఫ్రెండ్ తనుజాని సేవ్ చేసుకోవాలని టాప్ 5 తెచ్చుకోవాలని తనకుంది. ఇప్పుడు ఇక్కడ ఆలోచన చేస్తే వీళ్ళ ఆలోచన ప్రకారం అయితే కళ్యాణ్ తన గేమ్ను పాడు చేసుకుంటున్నాడు. విన్నర్ రేస్లో ఉండవలసిన కళ్యాణ్ పోటీగా ఉండాలి, కానీ తనకు పోటీగా ఈయనే కప్పు తీసుకెళ్ళి తనుజ చేతిలో పెట్టేట్టు వ్యవహరిస్తున్నాడు కళ్యాణ్. అలాగే ఇమ్మాన్లు కూడా అంతే. ఈరోజు ఆడే గేముల్లో సెకండ్ ప్లేస్లో తనుజ ఉంది, ఫస్ట్ ప్లేస్లో సంజన గారు ఉంది. అది ఎట్లయిందని మాట్లాడదాం. ఇక్కడ నెక్స్ట్ వచ్చి కళ్యాణే ఒకవేళ వాళ్ళు కళ్యాణ్ని విన్నర్ చేద్దాం చూసినా కళ్యాణ్ ఏమంటే నాకొద్దు నా ఫ్రెండ్ తనుజకి ఇచ్చేసాలని కప్పు తీసుకెళ్ళి భద్రంగా తనుజ చేతిలో పెడతాడు మన కళ్యాణ్. అది మరి కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో తనుజ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళ ఇష్టం ఇక. ఓకే, నెక్స్ట్ గేమ్కి వచ్చేటప్పటికి ఇక్కడ డెమాన్ కానీ ఇమ్మాన్లు కానీ ఫెయిల్డ్. అక్కడ థర్డ్ దగ్గరికి ఇమ్మాన్లు వెళ్ళినట్టయితే కొంచెం తల్లిగా ఆలోచిస్తాడు, క్యాలిక్యులేషన్ బాగా చేసేవాడు. అక్కడ డెమాన్ అన్నాడు, అప్పటికి డెమాన్ అన్నాడు ఇమ్మాన్యుల్ నువ్వు అక్కడికి వెళ్ళంటే లేదు నేను ఇక్కడ ఉంటానని పజిల్ పెడుతున్న సుమన్ దగ్గరే ఉన్నాడు ఇమ్మాన్యుల్. అక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ పజిల్ పెట్టిన సంజన వెళ్ళి తాడు పట్టుకుంది, పడేలోపు తాడంతా చేతుల మీద పట్టుకోవాలి, ఆ పడేదంతా చేతుల మీద పడాలి, కింద పడకూడదు, బాడీ మీద ఆపకూడదు. అట్లా మళ్ళీ తనుజ కూడా వెళ్ళింది, చేతులు పొడగ్గా ఇలా పెట్టాలి, మోసే ముడకూడదు, మోసే ముడుస్తాను అంది. పాపం ఎంతసేపు నిలబెడతారు, సంజన ముడిచింది, తనుజ ముడిచింది. తర్వాత ఫస్ట్ సంజన అవుట్ అయినారు, అప్పటికి 2-3 ఛాన్స్ ఇచ్చాడు, సంజన అవుట్ అయింది, సెకండ్ తనుజ అవుట్ అయింది. థర్డ్ లాస్ట్ చాలాసేపటికి భరణి గారు వచ్చారు, పజిల్ పూర్తి చేసి తాడంతా చేతుల మీద వేసుకొని నిలబడ్డాడు. అప్పటికి 3 వరుసలు కింద పడింది, మీద పడింది. అట్లా ఉండదా అతన్ని ఫౌల్ గేమ్ చేయాలి, అసలు ఆటలో తీసేయాలి. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ప్రకారం అయితే, ఎందుకంటే బరువు మీద బాడీ మీద వేసుకోకూడదు, కింద పడకూడదు అని బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు కాబట్టి దాన్ని బట్టి భరణి గారిని తీసేయాలి. కానీ భరణి గారు ఫస్ట్ ఇచ్చారు ఇక్కడ. ఇంకోటి మేము తనుజలో మాటలేంటి, లేటుగా పజిల్ పెట్టేటైతే మేము లేటుగా పెట్టి వచ్చేవాళ్ళం కదా, మేము ముందు పెట్టేళ్ళు మోసంగా తాడు అంటే, ఒకవేళ భరణి గారు లాస్ట్లో వెళ్ళినా భరణి గారు తాడు కింద పడతానే ఉంటుంది, ఆ తాడు పడే లోపల పట్టుకోవాలి, ఎప్పుడు కానీ పెట్టుకో పజిల్. ఎందుకంటే సేమ్ వెయిట్ ఉంటుంది తాడు. ఒకవేళ తనుజ వాళ్ళు ఎంత వెయిట్ మోస్తున్నారో ఈ భరణి గారు ఉన్నంతసేపు కూడా అదే వెయిట్ ఉంటుంది, సేమ్ వెయిట్ ఉంటుంది, వెయిట్ ఏం తగ్గదు, ఎప్పుడు వచ్చినా కానీ ఆ వెయిట్ అట్టే ఉంటుంది. కాకపోతే అక్కడ తనుజ వాళ్ళు చేతుల మీద మోసారు, ఇప్పుడు భరణి గారు వచ్చి మొత్తం చేతుల మీద వేసుకున్నారు, సేమ్ వెయిట్ ఉంటుంది, అది లాజిక్ అదేం లేదు. ఇక్కడ భరణి గారు ఫౌల్ చేసింది ఎక్కడంటే ఆ తాడు ఇచ్చేయడం వల్ల ఫౌల్ అయిపోయింది అక్కడ. దాన్ని కన్సిడర్ చేసి అవుట్ ఆఫ్ ద రేస్ చేస్తుంటే భరణి గారు బాగుండేది. బట్ డెమాన్ అట్లా కాకుండా డెమాన్ ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసారు, ఇమ్మాన్కి చెప్పేది జరిగిందని, అయినా కానీ ఫస్ట్ ఇచ్చేసారు. అక్కడ సంచాలకులు ఇద్దరు కూడా ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే ఇమ్మాన్ని చూసే విధానం వేరుంటుంది, క్యాలిక్యులేషన్ వేరుంటుంది, ఇక్కడ డెమాన్ జరిగింది చెప్పే విధానం వేరుంటుంది. అట్లా వాళ్ళ ఆలోచన తీరు మారిపోయింది. రేపు నాగ్ సార్ చేతిలో ఈ సంచాలకులు రైడ్ చేశారు, రాంగ్ చేశారు అనేది ఖచ్చితంగా అడుగుతారేమో చూద్దాం. ఎందుకంటే కొన్ని అడగట్లేదు, కొన్ని ల్యాగ్ వద్దు అనుకున్న వాటిని ల్యాగ్ చేస్తున్నారు. అయ్యారు ఇది కొంచెం ల్యాగ్ చేసి అడిగితే బాగుంటుంది అనుకున్న దాన్ని తీసేస్తున్నారు, పెద్ద మాటలే తీసి పక్కన పడేస్తున్నారు. వాళ్ళకి అనుకూలమైంది బయట తీసుకొని చూపిస్తారు, అడుగుతారు సార్ నాగ్ సార్ చేత కదా అని మరి చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ పాపం తనుజ సంజన బాధపడింది, అయినా కానీ ఫస్ట్ భరణి గారు, సెకండ్ తనుజ. వచ్చేటప్పటికి టాప్లో ఎవరున్నారు, భరణి గారు వచ్చేసారు, సెకండ్ తనుజ వచ్చేసింది. తనుజకి ఓట్ అప్పీల్ ఛాన్స్ వచ్చింది. ఓట్ అప్పీల్ ఛాన్స్ వస్తే ఇక్కడ ఫ్యాన్ బేస్ని తీసుకొస్తున్నారా ఏంది, నిన్న ఎమ్మాన్ల ఫ్యాన్స్ అంట వాళ్ళు, ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ వచ్చారు. అంటే ఎవరికి ఓట్ అప్పీల్ ఛాన్స్ వస్తే వాళ్ళ ఫ్యాన్ బేస్ని పిలుస్తున్నట్టున్నారు. వచ్చినందరూ కూడా విన్నర్ తనుజ అంటే ఇష్టం, ఆ పిల్లకి ఇష్టం, ఆ పెద్దవాళ్ళకి ఇష్టం,
ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా తనుజ మేడం సార్ మేడం అంట తనుజకి ఎదురులేనట్టు మాట్లాడుతున్నారు. మామూలుగా కాదబ్బా. ఎలివేషన్ బాగా ఇచ్చారు, కానీ కొంచెం అరుపులు తగ్గించుకోమ్మా అని చెప్తే బాగుండేది. వాళ్ళు తగ్గించుకోమని చెప్పలేదు. ఇంకా బాగానే అప్రిషియేషన్ చేశారు. ఎలివేషన్ అయితే బాగా వచ్చింది తనుజకి, టూ గుడ్ వచ్చేసింది. ఓకే, అయితే తనుజ క్యాలిక్యులేషన్ మాత్రం చాలా గుడ్ అబ్బా. ఎందుకంటే గేమర్ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించింది. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుద్ది. ఒకవేళ ఒక ఆలోచన చేసింది, ఒక స్ట్రాటజీ చేసిందంటే అది అమలు అయ్యేటప్పటికి ఏదైనా తేడా కొట్టిందని వెంటనే ఫ్లిప్ అయిపోయింది, వెంటనే మార్చేసుకుంటుంది. అటువంటి క్యాలిక్యులేటర్ కలిగి ఉండేవాడు గేమర్ అవుతాడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుద్ది, ఎవరిని ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతుంది, ఎక్కడెక్కడ స్టాండ్ తీసుకోవాలి అక్కడ స్టాండ్ తీసుకుంటుంది. ఈ సమయంలో స్టాండ్ తీసుకుంటే ముందుకు వెళ్తుంది, ఈ సమయంలో ఎట్లా ఉంటే ముందు ఎట్లా గేమ్ని ఎలా చేంజ్ చేసుకోవాలో ఎలా మార్చుకోవాలో తనుజ తెలిసినంతగా ఎవరికి తెలియదు. టూ గుడ్ అబ్బా, చాలా తెలియగలది, చాలా అంటే చాలా తెలియగలది. ఒకవేళ అరే కళ్యాణ్ గేమ్ పాడవుతుందని అనుకుంటున్నారు, కానీ కళ్యాణే చేతులారా చేసుకుంటున్నాడు. ఎవ్వరు చేసింది కాదు, తనుజ కూడా చేసింది కాదు. అక్కడ తనుజ ఒక పప్పుడు మారాడు కళ్యాణ్ అని సంజన అంటాం, భరణి గారు అంటే కరెక్ట్ కాదు. కళ్యాణే చేతులారా తనే చేసుకుంటున్నాడు గేమ్ని. అంతే తప్పితే తనుజ తప్పేమీ లేదు. అక్కడ తనుజ నెగిటివ్ చేయాలని చూస్తున్నా, భరణి గారు సంజన మాత్రం అది రాంగ్. మీరేమంటారు ఫ్రెండ్స్? చిన్నగా నిజంగా బిగ్ బాస్ కావాల్సిన తెలివితేటలు కానీ గేమరు స్ట్రాటజీలు కలిగి తనుజ ఉంది కదా. ఎవరైనా ఇలాంటి స్ట్రాటజీతో ఉంటే ఖచ్చితంగా టాప్ 5 వరకు ఉంటారు. మంచిగా ఆలోచన చేస్తారు, చాలా తెలివైంది. ఓకే ఫ్రెండ్స్, మీరు అనండి అందరూ. మరి సంచాలక ఫెయిల్ అయ్యారు లేదా, సంజనా గారు అలా మాట్లాడటం కరెక్టా, బండి గారు కరెక్ట్ అనేది చిన్న కామెంట్ వేసేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చిన్న అప్డేట్ ఏంటంటే ఈరోజు వచ్చేటప్పటికి సంజన తనుజ ప్రభంజనం అంట, మామూలుగా లేదంట. ఇప్పుడు తీసేస్తా ఉన్నారు కదా, అది కూడా మాట్లాడతాము. అప్డేట్ అయితే ఫస్ట్ ప్లేస్లో సంజన వెళ్ళిపోయిందంట, సెకండ్ ప్లేస్లో తనుజ ఉందంట. వీళ్ళైతే ప్రభంజనం కొనసాగిస్తున్నారంట గేమ్స్లో. మీరేమంటారు? చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.